ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామం పేరట మీ అందరికి కూడా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. మనం ప్రోత్సాహకరమైనటువంటి మాటలు, ఆదరణ, ఓదార్పునిచ్చే మాటలు మాట్లాడుకుంటున్నాం గత కొన్ని వారాలుగా. ఆ సిరీస్లో ఇది 6వ భాగం. ఈరోజు నేను ఒక ప్రాక్టికల్ విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. అంటే మనం ఏం చేయాలా, మన పోరాటాల మధ్య, మన సవాళ్ళ మధ్య ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటి, మనం చేయవలసిన పని ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. సో నేను ఏం చెప్పదలిచాను అంటే, నీ పోరాటాల మధ్య, నీ సవాళ్ళ మధ్య దేవుణ్ణి స్తుతించు. చాలా కష్టమైన అంశం అది, అంత ఈజీగా ఉండదు. శరీరంలో శ్రమ ఉన్నప్పుడు, మానసికంగా కృంగిపోయినప్పుడు స్తుతులు రావు, కృతజ్ఞతలు రావు, దేవుని ఆరాధించటం అనేది మనసుకి రాదు. అయితే ఇది అద్భుతమైన విషయం. నీ పోరాటాల మధ్య, నీ యుద్ధాల మధ్య, నీ సవాళ్ళ మధ్య దేవుణ్ణి స్తుతించు. అప్పుడు అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకుంటావు. కారణం ఏంటంటే, ఈ యుద్ధం, నీ పోరాటం, నీ యుద్ధం నీది కాదు, దేవుడే జరిగించును. ఈ ప్రాక్టికల్ అంశాలన్నిటి కూడా మనం అన్వయించుకోవాలా అంట. నేను థియరిటికల్గా తెలుసుకోవటం వల్ల ఉపయోగం లేదు. బైబిల్ గురించిన నాలెడ్జ్ విపరీతంగా ఉండటం వల్ల ఏం పెద్ద ఉపయోగం ఉండదు. నువ్వు ఎంత తెలుసుకున్న బైబిల్ నాలెడ్జ్, దాన్ని అన్వయించుకొని ప్రాక్టికల్గా పెడుతూ ఉంటే, ఆచరణలో పెడుతూ ఉంటే దానికి లాభాలు ఉన్నాయి. చాలామంది పని చేస్తూ ఉంటారు, బైబిల్ చదువుతుంటారు, విషయాలు తెలుసుకోవడానికి వేగిరపడతారు, అక్కడికి వెళ్తారు, చాలా విషయాలు, దేవుని గురించిన విషయాలు తెలుసుకుంటారు. దయచేసి గమనించండి, శిలువ కార్యం, దాని ద్వారా జరిగే మనకు అద్భుతమైన విషయాలు అంగీకరిస్తే, ఈ విషయాలు తెలుసుకోవటం వల్ల నువ్వు రక్షించబడవు. అర్థమవుతుందా? తెలుసుకోవటం వల్ల రక్షించబడవు, తెలుసుకున్న దాన్ని అమలు చేస్తే రక్షించబడతావు. శిల్వ కార్యం, ఆ కార్యం యొక్క ఫలితాలు మనం తెలుసుకున్న తర్వాత దాన్ని అమలు చేస్తే లాభం పొందుతాం. అంతేగాని ఓన్లీ తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టకపోతే ప్రయోజనమే లేదు. ఇది అన్నిటికీ వర్తిస్తుంది. దేవుని వాక్యాన్ని తెలుసుకోవటం అనేది ఎంత ముఖ్యమో, దానికంటే ముఖ్యమైంది దాన్ని ఆచరణలో పెట్టడం. సో నేను ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తూ ఉన్నా ఇప్పుడు ప్రాక్టికల్గా. నేను ఏమి అనుసరించానో ప్రాక్టికల్గా ఈ శ్రమల్లో, ఇబ్బందుల్లో, పోరాటాల్లో, సవాళ్లలో దేవుని స్తుతించటం అనేది అద్భుతమైన విషయం. కష్టంగా అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలి. అమలు చేయి, విజయాన్ని పొందుకుంటాం. విజయం పొందుకునేంత దాకా స్తుతించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీ పోరాటాన్ని తన పోరాటంగా తీసుకొని, యుద్ధం నీది కాదు, నేనే జరిగిస్తా అంటాడు. నువ్వు కాదు పోరాడేది, నేనే పోరాడతా నీ బదులు అంటాడు. అప్పుడు అద్భుతమైన విజయం మన వశం అవుతుంది. దేవుని అయితే సూటిగా మాట్లాడిన కాక, నేను ఈరోజు డైరెక్ట్గా ఓ ప్రశ్న అడుగుతా. ఏ పోరాటాలు గుండా నువ్వు వెళ్తున్నావు? ఎవరితో పోరాడుతున్నావు? దేంతో పోరాడుతున్నావు? నీ పోరాటం ఏంటి? ఏ సవాళ్ళ మధ్య చిక్కుకున్నావు? ఎన్ని పోరాటాలు ఉంటాయి వ్యక్తిగతంగా. యవన బిడ్డలకి ఒక రకమైన పోరాటం, కుటుంబ వ్యవస్థలో ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులకి ఇంకొక రకమైన పోరాటాలు, ఎన్నో రకమైన పోరాటాలు. ఒక తల్లికి, తండ్రికి, కుటుంబాన్ని పోషించేటువంటి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఇన్కమ్ ఎక్కువ ఉండాలా, రాబడి ఎక్కువ ఉండాలా, ఖర్చులు తక్కువ ఉండాలా, అప్పుడే మిగులు ఉంటుంది. రాబడి తక్కువ ఉండి ఖర్చులు ఎక్కువైపోతే ఆ మిగతా బ్యాలెన్స్కి అప్పులు చేయాలి. అదొక పోరాటం. ప్రతి నెల ఒక పోరాటం. ఒక తండ్రికి, తల్లికి పోరాటం. పిల్లల్ని పెంచే విషయంలో పోరాటం. వాళ్ళకి విద్యాబుద్ధులు చేర్పించడంలో పోరాటం. ప్రస్తుతం ఉన్న
ఈ ఏమంటారు, పొల్యూషన్తో నిండిన, కాలుష్యంతో నిండిన, నైతిక కాలుష్యం, అన్ని రకాల కాలుష్యం, ఆ కాలుష్యంతో నిండిన ఈ లోకంలో పిల్లల్ని చక్కగా పెంచడం అది ఒక సవాల్తో కూడిన విషయం. ఆ సవాళ్ళు కొంతమంది ఎదుర్కొంటుంటారు, పిల్లలతో పోరాడుతూ ఉంటారు. అరే బాగుపడరా 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 అని. అదొక పోరాటం. పిల్లల విషయంలో వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించటం, విద్యార్హతలు, మంచి విద్యార్హతలు పొందుకునేలా చేయటం, అది యవన బిడ్డలకి సవాలే, తల్లిదండ్రులకి సవాలే. పోరాడుతూ ఉంటాం. అరే బిడ్డలు చదువుకోవాలా, మంచి విద్యార్హతలు పొందుకోవాలా, మంచి డిగ్రీ ఉండాలా. ఎవరి బిడ్డ కోరుకుంటాడు? తల్లిదండ్రులు కోరుకుంటారు. అది పొందుకోవడంలో కొంతమంది పోరాడుతూ ఉంటారు. ఉద్యోగాలు, ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం, దాని కొరకు ఒక పోరాటం ఎవరి బిడ్డలు ఎదుర్కొంటుంటారు. ఎవరి బిడ్డలే కాదు, తల్లిదండ్రులు ఎదుర్కొంటుంటారు బిడ్డల విషయంలో. సో నీ పోరాటం ఏంటి? ఏ సవాళ్ళ మధ్య చిక్కుకున్నావు? ప్రతి ఒక్కరికి జీవితంలో సవాళ్ళు ఉంటాయి, కుటుంబ వ్యవస్థలో ఉన్న సవాళ్ళు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. పోరాడాలి, చాలా విషయంతో పోరాడాలి. వివాహ విషయాలు, ఎందుకంటే అది ఒక పెద్ద అంశం. నీ జత పనివాడు, లేకపోతే నువ్వు చేసుకుపోయే అబ్బాయి కానీ అమ్మాయి కానీ నీకు సహకరించకపోతే నీ కుటుంబ వ్యవస్థనే కూలిపోద్ది. సరి అయిన జోడు ఉండాలి. ఆ సరి అయిన జోడి నీకు తెలియదు, ఎవరిది నీకేంటో తెలుస్తుంది. ఒక ప్రొఫైల్ వస్తుంది, ఆ ప్రొఫైల్ చూసుకుంటాం, ఏదో మనకు తెలిసిన మార్గాల్లో విచారించుకుంటాం, అమ్మాయి ఎట్టా అబ్బాయి ఎట్టా అనేది. కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలియదు. అదొక పోరాటం, అదొక సవాలు. వివాహం అనేది ఒక సవాలు. తల్లిదండ్రులు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎట్లా 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 సెలెక్ట్ చేయాలి, ఎట్లా, ఏ పరిస్థితి, అదొక సవాలు. నీ సవాళ్ళు ఏంటి ఈరోజు? ఏ సవాళ్ళ మధ్య చిక్కుకున్నావు? ఏ కష్టం మధ్యలో చిక్కుకున్నావు? ఏ నష్టం మధ్యలో చిక్కుకున్నావు? ఏ పోరాటంలో ఉన్నావు? పోరాటాలు ఎట్టుంటాయి అంటే, భౌతికంగా పోరాడాలా, ఆధ్యాత్మికంగా పోరాడాలా. భౌతికంగా ఈ జీవితాన్ని, కుటుంబాన్ని నడిపించడానికి పోరాడాలి. ఆధ్యాత్మికంగా సైతాన్తో పోరాడాలి, సాతాన్తో పోరాడాలి. మన మంచి జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని, నమ్మకమైన జీవితాన్ని జీవించడానికి సాతాన్తో పోరాడాలి, లోకంతో పోరాడాలి, లోకస్తులతో పోరాడాలి, శరీరంతో పోరాడాలి. ఇదే మనకు వ్యతిరేకం. శరీరమే మనల్ని చాలా తొందర చేస్తుంది. దేవుని నుంచి దూరం చేయటానికి ఇది కూడా తొందర చేస్తుంది శరీరం. వీటన్నిటిలో పోరాటం, ఎన్ని విషయాల్లో పోరాటం చూడండి. ఈరోజు నువ్వు ఏ పోరాటాల మధ్య చిక్కుకొని ఉన్నావు? నీ పోరాటం ఏంటి? ఎవరితో పోరాడుతున్నావు? దేంతో పోరాడుతున్నావు? ఏ అంశంతో పోరాడుతున్నావు? ఏ సమస్యతో పోరాడుతున్నావు? నీ సవాళ్ళు ఏంటి? సవాళ్ళు ఏంటి? ఈ సవాళ్ళ మధ్య నువ్వేం చేస్తున్నావు? అది నేను అనేది. ఈరోజు నేను ఒక అద్భుతమైన మార్గం చెప్తున్నా. ఈ సవాళ్ళ మధ్య నువ్వేం చేయాలి అనేది, విజయాన్ని పొందుకునే ఒక మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు నేనేమంటాను, నీ సవాళ్ళ మధ్య నువ్వేం చేస్తున్నావు? దయచేసి గమనించండి. సవాళ్ళు అధిగమించడం చాలా కష్టంగా ఉండేది. ఈ సవాళ్ళ మధ్య చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఈ పోరాటాల మధ్య ఏం చేస్తుంటారు, ముఖ్యంగా ఎక్కువగా చాలామంది చేసే అంశం ఏంటంటే చింతించటం, బాధపడటం, కృంగిపోతారు, కూలిపోతారు. బాధపడటం స్టార్ట్ చేస్తే కృంగిపోతారు, కూలిపోతారు. కష్టమైద్ది, పోరాడలేము. ఒకడు యుద్ధభూమిలోకి పోయి సైనికుడు అన్ని ఆయుధాలు పెట్టుకొని అక్కడ ఏదో ఒక కుటుంబ సమస్యను బట్టి బాధపడుతూ ఉంటే వాడు చస్తాడు. శత్రువుల బుల్లెట్కి వాడు చస్తాడు. కాబట్టి యుద్ధభూమిలో ఉన్నప్పుడు చింతించడం అనేది చేయకూడదు, బాధపడటం అనేది చేయకూడదు. దయచేసి గమనించండి, ఇది నేను నేర్చుకున్న సత్యం. పోరాటాల్లో, సవాళ్ళ మధ్య మనం ఇరుక్కున్నప్పుడు, పోరాటాల్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తుంటామంటే చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అస్సలు చేయకూడని పని అది. నేను ఒక మాట చెప్తా, మీ హృదయాల్లో రాసుకోండి. నీ ముందు ఏమైనా ఉండొచ్చు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కానీ నీ వెనకాల దేవుడు ఉన్నాడు ఎల్లప్పుడూ అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అర్థమైందా?
నీ ముందు ఎన్ని సవాళ్ళను ఉండొచ్చు, ఎన్ని పోరాటాలను ఉండొచ్చు. అయితే నీ వెనకాల ఎల్లప్పుడూ దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. చింతించవద్దు, బాధపడవద్దు. బాధపడితే సగం చచ్చిపోతావు. నేను నేర్చుకున్న పాఠం అది. ఈరోజు కూడా దయచేసి గమనించండి. ఏ రోజు కూడా అంటే ప్రస్తుతం ఏ రోజు కూడా నేను నా పరిస్థితిని మనసులోకి తెచ్చుకోను. ఓ నాకు క్యాన్సర్ ఉంది, ఓ నా 4th స్టేజ్లో ఉన్నా, ఎట్టుంటుందో పరిస్థితి తెలియదు, జబ్బెట్ట నా శరీరంలో స్ప్రెడ్ అవుట్ ఉంటుందో తెలియదు, దీని గురించి ఎప్పుడు ఆలోచించు. ఫస్ట్ నేర్చుకున్న పాఠం అది దేవుని దగ్గర. ఆలోచించవద్దు. ఆలోచిస్తే చింతిస్తావు, బాధపడతావు. నీ పోరాటాలలో, నీ సవాళ్ళ మధ్య నువ్వు కూర్చున్నప్పుడు, ఇరుక్కున్నప్పుడు చింతించటం మానే. ఫస్ట్ నేను మాట చెప్తాను, బ్రతకాలంటే చింతించటం మానే. నువ్వు ఉత్సాహంతో ముందుకెళ్ళాలంటే చింతించటం మానే. తర్వాత మనం ఏం చేస్తుంటాం తెలుసా? మనం ఎలా కాపాడుకోవాలా, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలా, మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటాం సవాళ్ళ మధ్య ఇరుక్కున్నప్పుడు. ఆ తర్వాత ఏం చేస్తుంటాం? వ్యూహాలు రచిస్తుంటాం. ఈ సవాల్ నుంచి బయటపడటమెట్ట, ఈ సమస్య నుంచి బయటపడటమెట్ట అనేది ఆ వ్యూహాలు రచిస్తూ ఉంటాం. వీటి వైపు మొగ్గు చూపుతూ ఉంటాం. నేను తప్పు అన్ను. నేను చింతించటం మాత్రం ఖచ్చితంగా తప్పు అంట. మిగతా అంశాల్లో నేను తప్పు అన్ను. నువ్వు ఎలా కాపాడుకుంటావో ఆలోచించడం తప్పేం కాదు. నువ్వు ఎలా బయటపడాలో నీ వ్యూహాలు రచించటం తప్పేం కాదు. కానీ చింతించటం మాత్రం తప్పే. నిన్ను సగం కృంగజేస్తుంది, సగం ఓడిపోయేలా చేస్తుంది. నువ్వు పోరాడుతున్న సమయంలో దయచేసి గమనించండి, నువ్వు పోరాడక ముందే చింతించటం స్టార్ట్ చేస్తే, బాధపడటం స్టార్ట్ చేస్తే, నీ విషయాల్లో, నీ భవిష్యత్తు విషయాల్లో, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల విషయాల్లో చింతించటం స్టార్ట్ చేస్తే సగం ఓడిపోయినట్లు లెక్క. గుర్తుపెట్టుకో, సగం ఓడిపోయావు. కనుక చింతించవద్దు. మరి ఏం చేయాలన్నా ఒక శ్రేష్టమైనటువంటి మార్గం ఉంది. దాన్నే నేను మీకు చెప్పదలిచా. ఏంటంటే స్తుతించటం, దేవుణ్ణి స్తుతించటం. చాలా కష్టం. సవాళ్ళ మధ్య, పోరాటాల మధ్య దేవుణ్ణి స్తుతించటం అనేది మన సహజ శక్తులకి, అంటే మనం చేయలేము. చేయటానికి మనకి మించినదిగా ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. మన సహజ శక్తులకి మించినదిగా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. స్తుతించలేం. నువ్వు బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, పోరాటాల్లో ఉన్నప్పుడు స్తుతించగలవా? దేవుని స్తుతించగలవా? కానీ అద్భుతమైన మార్గం ఏంటంటే దేవుని స్తుతించు. దేవుని స్తుతించు. నేను చెప్పిన కొన్ని విషయాల మీద మనసు పెట్టకుండా చింతించటం, వ్యూహాలు రచించటం, నిన్ను నువ్వు కాపాడుకోవటానికి ఆలోచించటం, వీటన్నిటి మీద నుంచి నీ దృష్టి మరలించి దేవుని స్తుతించటం ప్రారంభించు. అప్పుడేం చేస్తుంది ఈ స్తుతి అనేది? మామూలుగా మన మనస్సుల్ని తొందర చేసే ఆలోచనలు ఉంటాయి. పోరాటాల మధ్య, సవాళ్ళ మధ్య నువ్వు ఒక్కసారి ఇప్పుడైనా కానీ నీ సవాల్ గురించి ఆలోచించు, నీ పోరాటాల గురించి ఆలోచించు. ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఏం స్టార్ట్ అవుతుంది? తొందరలు, మనసులో తొందరలు స్టార్ట్ అవుతాయి. అబ్బా ఏం చేయాలి, ఎట్టా, టైం గడిచిపోతుంది, నెల గడిచిపోతుంది, సంవత్సరం గడిచిపోతుంది, ఎట్టా 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 మనసుల్ని తొందర చేసే ఆలోచనలన్నీ కంట్రోల్ అవుతాయి. స్తుతించటం అనేది ఆ పని చేస్తుంది. దేవునితో సూటిగా మాట్లాడను కాక మనల్ని మనం నమ్ముకుంటుంటాం కొన్ని విషయాలు. ఆ స్వమ నమ్మకం నుంచి కాపాడుతుంది స్తుతి అనేది. ఎట్ట కాపాడుతుందో చెప్తా. మన మనసుల్ని తొందర చేసే ఆలోచనల నుండి కాపాడుతుంది స్తుతించటం అనేది. మనల్ని మనం నమ్ముకుంటాం లేదా ఇతర మనుషుల్ని నమ్ముకుంటాం, ఆ నమ్మకాన్ని నుంచి మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. నీకు ఒక బాధ వచ్చింది, నీకు ఒక శ్రమ వచ్చింది, సవాలు నువ్వు ఎదుర్కొంటున్నావు,
జనరల్గా ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఏందో తెలుసా? ఎక్కువ మంది విశ్వాసులు చేసే పని ఏంది అంటే ప్రార్థిస్తూ ఉంటారు. ప్రార్థన అనేది ఆయుధంగా ఉపయోగించుకుంటారు. బాధలో, శ్రమలో, సవాళ్లలో, పోరాటాల్లో. గుర్తుపెట్టుకోండి, అదొక ఆయుధమే, నేను కాదను. అదొక ఆయుధం. పోరాటాల్లో జయం పొందటానికి ప్రార్థన అనేది ఒక ఆయుధమే, ఒక శక్తిగల అంశమే. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? దేవునితో మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? అయ్యా, నాకు ఈ శ్రమ వచ్చిందయ్యా, ఈ బాధ వచ్చిందయ్యా, ఈ కష్టం వచ్చిందయ్యా, నేను ఇదిగో ఈ సవాళ్ళ మధ్య ఇరుక్కున్నా, దీంతో పోరాడుతున్నా, దాంతో పోరాడుతున్నా, ఆ అంశంతో పోరాడుతున్నా, ఈ సమస్యతో పోరాడుతున్నా అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ప్రార్థనలో ఏం చేస్తావు? మళ్ళీ నీ మనసులోకి నీ బాధలన్నీ వస్తాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? ప్రార్థన అనేది శక్తిగల అంశమే, పోరాటాల్లో సహాయం చేయగలదు. కానీ ఎంతవరకు చేస్తుంది అనేదే మనం ఆలోచించాలి. దానికన్నా శక్తివంతమైంది దేవుని స్తుతించడం. ప్రార్థన అనేది ఒక ఆయుధం, కానీ ఆ ఆయుధం కంటే శక్తివంతమైన ఆయుధం స్తుతించటం. ఇప్పుడు మామూలుగా చిన్న గన్ను ఒకటి ఉంటుంది కదా, దాంట్లో ఆ మ్యాగజైన్లో ఎన్ని బుల్లెట్లు ఉంటే టక్క 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 కొడితే అన్ని బుల్లెట్లు వెళ్ళిపోతాయి. దానికి మించిన శక్తి గల ఆయుధం ఇంకోటి ఉంది కదా, AK-47 ఆటోమేటిక్ రైఫిల్. టక 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 ఒక సెకండ్లో వేగంగా కొన్ని బుల్లెట్లు వెళ్ళిపోతుంటాయి. గన్ను ప్రమాదకరమైన ఆయుధమే, AK-47 కూడా ప్రమాదకరమైన ఆయుధమే. బట్ ఏది ఎక్కువ ప్రమాదకరమైంది? అర్థమైందా? ప్రార్థన అనేది ఒక శక్తివంతమైన ఆయుధం శ్రమల్లో, పోరాటాల్లో. కానీ దానికంటే శక్తివంతమైన ఆయుధం స్తుతించడం. కానీ ఎక్కువ మంది విశ్వాసులు దేన్ని ఎన్నుకుంటారు? ప్రార్థన ఎన్నుకుంటారు. తప్పేంలే, ప్రార్థించాల్సిందే. కానీ ఆ ప్రార్థనలో ఏం జరుగుతుంది? దయచేసి గమనించండి. ప్రార్థనలో ఉన్నప్పుడు మళ్ళీ మన బాధలు, ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు అన్నీ మనసులోకి తెచ్చుకొని దేవునితో మాట్లాడతాం. అయ్యా ఇదయ్యా, 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 ఇదయ్యా. నేనేమంటాను, ఇది ఒకసారి చేస్తే సరిపోదు. రోజులో నీ బాధలు చెప్పుకో, కష్టాలు చెప్పుకో. కానీ గంటకు నువ్వు ప్రార్థన చేస్తుంటే గంటకు నీ మనసు చింతతో నిండిపోద్ది. ఎందుకు? అవే బాధ నీ మనసులోకి తెచ్చుకొని ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉంటావు. బట్ స్తుతించటంలో ఏం జరుగుతుంది? స్తుతి ఎలా చేస్తాం దేవునికి? అయ్యా నువ్వు పరాక్రమం గలవాడువయ్యా, అయ్యా నువ్వు సర్వశక్తిమంతుడువయ్యా, నువ్వు బలవంతుడువయ్యా, సర్వాధికారివయ్యా, సర్వోన్నతుడువయ్యా, భూమిని అంతా పరిపాలిస్తున్నాడువయ్యా, అన్నీ నీ చేతిలో ఉన్నాయ్యా, అన్నీ నీ హస్తాల్లో ఉన్నాయ్యా. దేవుని గురించి ఆలోచించటం స్టార్ట్ చేస్తాం. దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఆలోచిస్తాం. స్తుతించటంలో దేవుడు ఏమై ఉన్నాడో దాని గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రార్థనలో నీ బాధల గురించి ఆలోచిస్తూ దేవునికి చెప్తాం. కానీ స్తుతించటంలో దేవుడు ఎలాంటి వాడో గుర్తు చేసుకుంటూ, ఆయన శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకుంటూ ఆయనకి స్తుతులు చెల్లిస్తాం. కాబట్టి దేవుని గురించి ఆలోచిస్తాం, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఆలోచిస్తాం. నేను చెప్పానుగా, నీ ముందు ఎన్ని సమస్యలున్నా, ఏమున్నా కానీ నీ వెనకాల దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ఆ దేవుడు ఎలాంటి వాడు? దాన్నే స్తుతిలో మనం వ్యక్తం చేస్తాం, ఆరాధనలో వ్యక్తం చేస్తాం, ఆయన పూజించటంలో వ్యక్తం చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? స్తుతి అనేది శక్తిగల ఆయుధం అని నేను ఎందుకు అంటున్నాను అంటే, నీ మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అరే, ఇంత గొప్ప దేవుడు నాతో పాటు ఉన్నప్పుడు ఈ సవాళ్లలో, నేను ఈ పోరాటంలో నేను ఆయన సహాయం తీసుకొని జయాన్ని పొందుకోగలను ఆ నమ్మకం వస్తుంది. స్తుతించటంలో నమ్మకం వస్తుంది. స్తుతించటంలో దేవుని గురించి ఆలోచిస్తాం, ప్రార్థనలో మన బాధల గురించి ఆలోచిస్తాం. అంటే నేను అనేది ఇదంతా కూడా ఎక్కువగా సవాళ్ళ మధ్య ఇరుక్కున్నప్పుడు మీరు అన్నిటికీ ఆపాదించకండి. నేను ఒక ప్రాక్టికల్ అంశాన్ని గురించి మాట్లాడుతున్నా. అంటే ప్రార్థనని నేను ఎప్పుడు తక్కువ చేయను, అది చాలా ఎక్కువ శక్తివంతమైన ఆయుధం. కాబట్టి నేను ప్రాక్టికల్
ప్రాక్టికల్గా చెప్పేది ఎక్కడ? నీ పోరాటాల్లో, నీ శ్రమల్లో, నీ ఇబ్బందుల్లో, నీ యుద్ధాలలో, నీ సవాళ్ళ మధ్య ఎక్కువ శక్తివంతమైన ఆయుధం స్తుతించటం అంటున్నా నేను. అర్థమవుతుందా? కాబట్టి ప్రార్థనకి ఇచ్చే విలువ ప్రార్థనకి ఇవ్వండి. ఉదాహరణగా నేను చెప్తా, ఆ స్తుతి అనేది ఎట్ట పీస్ఫుల్గా మనల్ని నడిపిస్తుంది అని. ఇప్పుడు నాకు చాలా చెడ్డ రోగం ఇచ్చింది కదా, క్యాన్సర్ వచ్చింది. దాని ద్వారా ఏమవుతుంది? కడుపు నొప్పి, విపరీతమైన కడుపు. ఆ జబ్బు ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. విపరీతమైన కడుపు నొప్పి, దాన్ని భరించలేను, సరిగా కూర్చోలేను, పడుకోలేను, ఏం చేయలేను. విపరీతమైన కడుపు నొప్పి. ఇంకా ఎన్నో కంట్రోల్డ్గా ఉండవు. యూరినేషన్ కానీ, మోషన్స్ పోవడం కానీ కంట్రోల్లో ఉండవు. చాలా ఇబ్బంది. నా బాధ అట్లా ఉండదు. తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో రేడియేషన్స్ ఇచ్చారు, 25 సైకిల్స్ రేడియేషన్స్ ఇచ్చారు. ఆ రేడియేషన్స్ ద్వారా ఇంకో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి శరీరంలో. తర్వాత కీమోథెరపీ కొన్ని గంటలు. ఇప్పటిదాకా నేను చెప్పాలి అంటే మొదటి డ్రగ్తో, ఫెయిల్ అయిన డ్రగ్తో 3 కీమోస్ తీసుకున్నా. ఇప్పుడు వేరే డ్రగ్తో 9 కీమో సైకిల్స్ తీసుకున్నా, 12 అయిపోయినాయి. ఈ కీమోస్ ద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను రోజు హాస్పిటల్ అక్కడ తీసుకోవడమే కాదు, ఇంట్లో కూడా ట్యాబ్లెట్స్, కీమో ట్యాబ్లెట్లు వేసుకుంటా. ఒక 4 75 mg చొప్పున 300 mg దాకా నేను రోజు వేసుకుంటా. దీని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్, కాళ్ళు చేతులు నల్లగా అయిపోతాయి, పొరలుగా అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి, లూజ్ మోషన్స్ వస్తూ ఉంటాయి. దేవుని కడుపు నొప్పి మాత్రం పోయింది. దానికి దేవునికి ఎంతో వందనస్తున్నాయి అన్న. కాబట్టి నేనేమంటాను అంటే వీటన్నిటి మధ్య ఇది శారీరక ఇబ్బందులు. నేను జబ్బు ద్వారా, రేడియేషన్స్ ద్వారా, కీమో ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా నేను పడే బాధ. వీటన్నిటి మధ్యలో ఇప్పుడు నేను ఆడ లోపల రేడియేషన్స్ తీసుకునేటప్పుడు 30 నిమిషాల నుంచి ఒక 50 నిమిషాల దాకా కదలకుండా, అస్సలు కదలకూడదు, కదలకుండా మిషన్లో కూర్చోవాలి, పనుకోవాలి. ఆ టైంలో చాలా ఇబ్బందులు ఉంటాయి, బయటకు వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు ప్రార్థన చేయటానికి మనసు రాదు, కొన్నిసార్లు మనసు రాదు. ఎందుకంటే ఆ ప్రార్థనలో మళ్ళీ అదే బాధ. అయ్యా ఈ కడుపు నొప్పి నుంచి తొలగించయ్యా, ఈ తలకాయ నొప్పులు ఉన్నాయి దీని నుంచి తొలగించయ్యా, తొలగించంటే నా మనసంతా నా శారీరక ఇబ్బందితో నిండిపోయి ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు. అందుకనే నేనేం చేసేవాడిని అంటే స్తుతించటం స్టార్ట్ చేస్తాను. అదే అద్భుతమైన మార్గం పోరాటాల్లో విజయాన్ని పొందుకోవడానికి. అప్పుడు ఏం జరుగుతుంది? నేను ఎప్పుడైతే దేవుని స్తుతించటం ప్రారంభించానో, నా కష్టాల్లో, ఆ సవాళ్ళ మధ్య, ఆ శారీరక ఇబ్బందుల మధ్య, ఆ యుద్ధం, ఆ క్యాన్సర్తో యుద్ధం, వాటితో యుద్ధం, వీటితో యుద్ధం, వాటన్నిటి మధ్య నా దేవుడు ఎంత గొప్పవాడబ్బా, నా దేవుడు ఎంత గొప్పవాడు. మన మనసంతా దేవుని మీదకి పోద్ది. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడని గొప్ప పదం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోయినప్పుడు, కూలిపోయినప్పుడు ఒక మాటని నీ మనసులోకి తెచ్చుకో, నా దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, నా దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. అంటే నాకు న్యాయం చేస్తాడు, నాకు న్యాయం చేస్తాడు, నా ఇబ్బందులు నాకు న్యాయం చేస్తాడు. ఇది గొప్ప తలంపు, గొప్ప తలంపు, గుర్తుపెట్టుకోండి. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. నీకు అన్యాయం జరగనీయడు, నీకు న్యాయమే చేస్తాడు. ఆయన దృష్టిలో ఏది శ్రేష్టమైన న్యాయమో దాన్ని చేస్తాడు, నువ్వు అనుమతిస్తే. అందుకే నేను ఎప్పుడు ఒక ప్రార్థన చేయమని చెప్తూ ఉంటా. దేవా నాకు న్యాయం చేయయ్యా అని చేసే ప్రార్థన కంటే కూడా శ్రేష్టమైన ప్రార్థన ఏంటి? నీ దృష్టికి ఏది న్యాయమో అది చెయ్యి, నీ దృష్టికి ఏది న్యాయమో అది చెయ్యి. కొన్నిసార్లు ఆయన న్యాయం చేసేటప్పుడు, ఆయనకి సంబంధించిన న్యాయాన్ని మనకు చేసేటప్పుడు మనకు అది కొంచెం కష్టంగా ఉంటుంది అంగీకరించటం. మనం ఇలా కావాలా నాకు న్యాయం అని కోరుకుంటాం, కానీ దేవుడు ఇంకొక పద్ధతిలో, ఇంకొక విధంగా ఇవ్వాలనుకుంటాడు, నీకు న్యాయం చేయాలనుకుంటాడు. అందుకనే శ్రేష్టమైన ప్రార్థన ఏంటంటే, దేవా నాకు న్యాయం చేయయ్యా అనే దానికంటే కూడా నీ దృష్టికి ఏది న్యాయమో అది చేయయ్యా నాకు, నా కుటుంబానికి. అద్భుతమైనటువంటి ప్రార్థన అది.
అప్పుడు ఏం జరుగుతుంది? మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు, నా శ్రమలో, నా ఇబ్బందులో, నేను మెషిన్లో కూర్చున్నప్పుడు, ఇవన్నీ తీసుకుంటున్నప్పుడు, డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు, ఆ కీమోథెరపీలో గంటలు గంటలు పెడుతూ ఉంటారు. చాలా తొందరలు ఉంటాయి శరీరంలో, వేడైపోతుంది కీమోస్కి. శరీరం చాలా వేడైపోతుంది. గంటకు నీళ్ళు తాగాలి, అర్ధగంటకు నీళ్ళు తాగాలి, ఎక్కిళ్ళు వస్తాయంటే మన మనసు స్తుతించటంలో దేవుని మీదకి వెళ్ళిపోద్ది. మన బాధల నుంచి దృష్టి మరల్చి, మన పోరాటాల నుంచి దృష్టి మరల్చి, అదిగో దేవుని మీద పెడతాం. పరలోకపు దృశ్యం మీదకి, పరలోకంలో దృశ్యం ఎట్టుంటుంది? అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన సింహాసనం. ప్రభువైన యేసు ఆసీనుడై ఉంటాడు, ప్రభువైన యేసు ఆసీనుడై ఉంటాడు. కోట్లాది మంది దేవదూతల్లో ఆయనకు పరిచర్య చేసేవాళ్ళుగా ఉంటారు, ఆయన స్తుతించేవారుగా ఉంటారు. అద్భుతమైన ప్రపంచం. మన దృష్టి ఆ ప్రపంచం మీదకి వెళ్ళిపోయినప్పుడు, అందుకనే అదృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టండి. దృశ్యమైన వాటి మీద కాదు. మనం ఏం చూస్తామో ఇవి దృశ్యమైనవి. వీటి మీద మనసు పెడితే ఇవి ఎప్పుడో ఒకప్పుడు అవి శాశ్వతమైనవి కావు, తాత్కాలికమైనవి. వెళ్ళిపోతాయి, పోతాయి, అన్నీ పోతాయి. భూమి బాద్ది, ఆకాశములు పోతాయి, కొత్త ఆకాశం కొత్త భూమి చూస్తామని చెప్పాంగా. కాబట్టి అన్నీ వెళ్ళిపోతాయి. దృశ్యమైనవి తాత్కాలికమైనవి, మనకు కనపడేవన్నీ కూడా తాత్కాలికమైనవి. అదృశ్యమైనవి, కనపడనివి నిత్యమైనవి, శాశ్వత కాలం ఉండేవి. నీ దృష్టి పరలోకం మీదకి వెళ్ళినప్పుడు, ప్రభు మీదకి వెళ్ళినప్పుడు, ఆయన ఎలాంటి వాడు స్తుతిస్తూ ఉన్నప్పుడు, నువ్వు గొప్పోడే అయ్యా, అయ్యా నువ్వు సర్వోన్నతుడు అయ్యా, సర్వాధికారివయ్యా, నాకున్న బాధ చిన్నది నీ ముందు, నాకున్న బాధ చిన్నది, నాకున్న పోరాటం చిన్నది, నాకున్న సవాల్ చిన్నది నీ ముందు, చిన్నది. స్తుతించటంలో ఆయనతో నింపుకుంటాం మన మనసుని, మన హృదయాన్ని ఆయనతో నింపుకుంటాం, ప్రభుతో నింపుకుంటాం, ప్రభు శక్తితో నింపుకుంటాం, ప్రభు సామర్థ్యంతో నింపుకుంటాం, ప్రభు ఏం చేయగలడో వాటితో నింపుకుంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? మనసులో ఉన్న చింత బాధే, ఆందోళన బాధే, ఆ తొందర కలిగించే ఆలోచనలు వెళ్ళిపోతాయి. ప్రశాంతత వస్తుంది, నెమ్మది వస్తుంది. అర్థమైందా? చింతించటం వదిలేసి స్తుతిస్తూ ఉన్నప్పుడు, చింత ద్వారా నీ మనస్సు ఆందోళన చెందుతుంది, స్తుతించటం ద్వారా నీ మనస్సు శాంతపరచబడుతుంది, నెమ్మది వస్తుంది. నేను ఒకటే చెప్తా, అనుదినం నీ దినచర్య ఒకటో అంటది. నువ్వు ఉద్యోగం చేసే పరిస్థితి ఉంటే ఉద్యోగానికి వెళ్ళిపోతావు, తొందరలు ఉంటాయి అక్కడ. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో కుటుంబ పరిస్థితులను బట్టి కొన్ని తొందరలు ఉంటాయి. ఆ తొందరలు కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, ఆ తొందరలను బట్టి నీకు వేదన కలిగినప్పుడు, తొందరలను బట్టి నీకు కన్నీళ్ళు వస్తున్నప్పుడు, నేనేమంటాను? స్తుతించటం ప్రారంభించు. ప్రశాంతంగా ఉంటుంది మనసు, నెమ్మదిగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, స్తుతించటం నీ పోరాటాల్లో నీకు సహాయం చేయగలదు. స్తుతించటం నీ పోరాటాల్లో, నీ సవాళ్ళ మధ్య నీకు విజయాన్ని అందించగలదు. ఎందుకంటే నీ మనసు అంతా కూడా దేవుని చేత నింపబడుతుంది, ఆయన శక్తి సామర్థ్యాల చేత నింపబడుతుంది, ఆయన ఏమైనాడో దాని చేత నింపబడుతుంది, ఆయన మనకి ఏం చేశాడో చేస్తున్నాడో అనే వాటి మీద మనం దృష్టి పెడతాం. కాబట్టి కాన్సన్ట్రేట్ చేస్తాం, కాబట్టి మనం శక్తి పొందుకుంటాం. ఆధ్యాత్మికంగా శారీరక శక్తిని కూడా పొందుకుంటాం. గుర్తుపెట్టుకోండి, నీ మనసులో శక్తి ఉన్నప్పుడు శారీరక ఇబ్బందుల్ని చాలా సులభంగా ఎదిరించగలవు. నాకు మనసులో చాలా స్ట్రెంగ్త్ ఉంది దేవుని దయ వలన, దేవుడిచ్చిన స్ట్రెంగ్త్, మానసిక శక్తి. ఆ మానసిక శక్తి ప్రభు వలన పొందుకుంటాం, స్తుతుల వలన పొందుకుంటాం, స్తుతించే క్రమంలో పొందుకుంటాం. ఆ స్ట్రెంగ్త్ ఏం చేస్తుందంటే, చాలా సందర్భాలలో మన శారీరక ఇబ్బందులు కూడా తొక్కిపెడుతుంది. ఒక్కసారి నేను స్తుతించడం ప్రారంభం చేస్తే నా శరీరంలో నాకు వచ్చే ఇబ్బందులన్నిటినీ నేను మర్చిపోతాను. ఇది నిజం, ఇది సత్యం. స్తుతిలో శక్తి ఉంది. సింపుల్. ఎందుకో తెలుసా? నువ్వు ప్రభు మీద దృష్టి పెడతావు, ప్రభు ఎలాంటి వాడో దాని గురించి స్తుతిస్తావు, ప్రభు మనకి ఏం చేశాడో, ఎంత ప్రేమగల్లోడో
దాని మీద దృష్టి పెడతాం. మనకి ఏం చేస్తున్నాడో దాని మీద మనం దృష్టి పెడతాం. శక్తివంతమైనది స్తుతి. దయచేసి గమనించండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సమయంలో నిక్ వెల్లండా అనే వ్యక్తి ఉన్నాడు. ఈ నిక్ వెల్లండా ఏం చేశాడు అంటే, అతడు నయగరా జలపాతాన్ని దాటాడు. దేని మీద దాటాడు? కేవలం ఒక 5 అంగుళాల వెడల్పున్న వైరు, దాదాపు 1800 అడుగుల పొడవు ఉన్న వైరు, జలపాతం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కట్టుకొని దాని మీద బ్యాలెన్స్ చేస్తూ ఆ నయగర జలపాతాన్ని దాటాడు. మంచి విశ్వాసం నిక్ వెల్లండా. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాడు. అన్ని అంచనాలు వేసుకున్నాడు. జలపాతాలు ఎంత ఎత్తులో ఉన్నాయి, దాని కింద వేగంగా ప్రవహించే నీటి ప్రవాహం ద్వారా పొంచి ఉన్న ప్రమాదం, గాలి వీస్తూ ఉంటుంది, ఆ గాలి ఎంతగా వీస్తున్నది ఆ టైంలో, అదొక అంచనా. ఈ అంచనాలన్నీ వేసుకొని వీటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ నయగరా జలపాతాన్ని దాటాడు. లక్షల మంది టీవీలో దాన్ని వీక్షించారు. కానీ ఎప్పుడైతే అతడు ఆ వైరు మీద నడవటం ప్రారంభించాడో, ఆ చిన్న వైరు, ఆ వైరు మీద నడవటం ప్రారంభించాడో, మొదటి ఇబ్బంది దట్టమైన మంచు తెర అడ్డంగా వచ్చింది. కంటి చూపుకి అంతరాయం కలిగింది. రెండవ ఇబ్బంది, ఆ జలపాతాలు వాడుతుంటాయి కదా, ఆ నీటి జల్లు పైకి వస్తుంది. ఆ నీటి జల్లు వైర్ మీద పడి అతని అడుగుల్ని సవాల్ చేశాడు. చాలా సవాళ్ళు ఎదుర్కొంటున్నాడు. సవాళ్ళ మధ్య ఇరుక్కున్నాడు. ఒక సైడు కంటికి అంతరాయం. ఇన్ని అంచనాలు వేసుకున్నాడు. ఇవన్నీ తట్టుకోవాలా, గాలి వేగం తట్టుకోవాలా, బ్యాలెన్స్ చేసుకోవాలి. వీటికి తోడు అప్పటికప్పుడు వచ్చిన ఒక మంచు తెర, కంటికి అంతరాయం, కాళ్ళకు జారుతుంటాయి ఈ నీటి జల్లులు పడి వైర్ల మీద. వీటన్నిటి మధ్యలో అతను ఏం చేశాడో తెలుసా? ప్రార్థించటం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత దానికంటే ఎక్కువగా స్తుతించటం ప్రారంభించాడు. ఆ నడుస్తున్నంతసేపు ఒకటి ప్రార్థన, 2 స్తుతించటం. కానీ ఎక్కువగా స్తుతించాడు. ఎందుకు? టెన్షన్ ఉండదు. ప్రార్థన అంటే మళ్ళీ వణుకుడే. అయ్యా ఈ గాలి వేగంగా ఇస్తుందయ్యా, అయ్యా నాకు మంచు తెర అడ్డం వచ్చిందయ్యా, మళ్ళీ ఆందోళనలు దేవునికి చెప్పుకోవటం ఒక ఎత్తు. ప్రార్థనలో రెండో భాగం దాన్ని వదిలేయాలి. అది వదలం మనం. అది మన బాధ. మళ్ళీ మన మనసులోకి తెచ్చుకుంటాం. ప్రార్థనలు అన్నీ దేవునికి చెప్పిన తర్వాత వదిలేయాలి, దేవునికి వదిలేయాలి, ఆయన చూసుకుంటాడు. నీకు ఆ నమ్మకం లేకపోతే ప్రార్థించి వేస్ట్. ఆ తర్వాత నువ్వు చింతించకూడదు. అప్పుడు ప్రార్థన శక్తివంతమైందిగా ఉంటుంది. నీ చింత యావత్ ఆయన మీద వేయుడి, ఆయన మీ కొరకు చింతిస్తూ ఉన్నాడు. ఆయనకు వదిలేయాల. ప్రార్థనలు అది మొదటి భాగం ఆయనకి చెప్పుకోవడం, రెండో భాగం ఆయనకు వదిలేసి రావటం. ప్రార్థన నుంచి లేచిన తర్వాత నీ మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి. అది పెట్టుకోవట్లే, అది మనకు చేతగాట్లే. అప్పుడు ఏం చేయాలి? చేతగాట్లేదా? స్తుతించటం ప్రారంభించు. చాలా సింపుల్. స్తుతించటం ప్రారంభించు, మొత్తం నీ దృష్టి మారిపోద్ది. అతను అదే అంటాడు, నేను చాలా స్తుతించాను, చివరికి ఆ నయగర జలపాతం అటువైపు పోయేంత దాకా స్తుతించాను అని చెప్పాడు. ఆ తర్వాత అదే సాక్ష్యం చెప్పాడు. నాకు ఇన్ని అడ్డంకులు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి, అంతరాయాలు వచ్చాయి. ఆ సవాళ్ళ మధ్య నేను ఎక్కువగా దేవుని స్తుతించాను అని చెప్పాడు. స్తుతి. అప్పుడేమవుతుంది? అతను నడుస్తున్నాడు, మంచు తెర అడ్డం వచ్చింది, కాళ్ళు జారుతున్నాయి, నీటి జల్లుబడి. స్తుతించడం ప్రారంభించినప్పుడు అతని దృష్టి అంతా కూడా దేవుని మీదకి వెళ్ళిపోద్ది. దేవుడు ఏం చేయగలడు? నన్ను నడిపించగలడు, వైరు మీద నడిపించగలడు, యంత్రాలు తొలగించగలడు. ఆ అంశం మీదకి నీ దృష్టి పోయినప్పుడు నీ చింత పోద్ది, నీ టెన్షన్స్ పోతాయి. ప్రాక్టికల్గా మారిపోద్దాం. మనం ప్రాక్టికల్ క్రిస్టియన్స్ లాగా ఉందాం. వాక్యం విని దాన్ని ఆచరించకుండా వెళ్ళిపోయే విశ్వాసలాగా కాదు, వాక్యాన్ని ఆచరణలో పెట్టేవాడు. ఇది నేర్చుకుందాం. స్తుతించు. ఇప్పుడు నేను బైబిల్లో నుంచి ఎగ్జాంపుల్స్ చెప్తా. బైబిల్లో కూడా అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకసారి ఇశ్రాయేలీలు పెద్ద పోరాటాన్ని ఎదుర్కొన్నారు, పెద్ద సవాల్ని ఎదుర్కొన్నారు ఇశ్రాయేలీలు. నేను చెప్పిన ఈ సంఘటన అంతా కూడా మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 1 నుంచి 30 వచనాల్లో నేను చెప్పేదంతా కూడా వ్రాయబడింది.
ఏం జరిగింది? మూడు సైన్యాలు మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు. మెయోనీయులు ఎవరు అంటే షేయిరు మన్యపు వాసులు, ఏశావు సంతతి వాళ్ళు అన్నమాట. షేయిరు మన్య వాసులు. అందుకనే ఈ మూడు సైన్యాలు కలిసి యూదా మీదకి దండెత్తి వచ్చాయి. అప్పుడు యూదా రాజ్యానికి ఎవరు రాజు అంటే యెహోషాపాతు. సో కొంతమంది వచ్చి చెప్పారు, అయ్యా యెరూషలేముకి చాలా దగ్గరలో ఉన్న ఎన్గోది అనే ప్రదేశంలో వాళ్ళు దిగి ఉన్నారు. ఈ మూడు సైన్యాలు కలిసి గొప్ప సైన్యంగా ఏర్పడి నీ మీదకి యుద్ధం వస్తున్నారు అని చెప్పారు. యెహోషాపాతు భయపడ్డాడు. మొదట భయపడ్డాడు. తర్వాత నేను దేవుని యొద్ద విచారించాలా అని మనసు నిలుపుకున్నాడు. మూడోది ఏం చేశాడు? యూదా దేశం అంతటా అందరూ ఉపవాసం ఉండండి అని చాటించేశాడు. తర్వాత అందరినీ ఉపవాసం ఉండి ప్రార్థనకి రండి దేవుని మందిరానికి అని చెప్పాడు. కనుక దేవుని వల్ల సహాయం కోరుకుందాం అని చెప్పి యూదా వాళ్ళందరూ జనాలు, యెరూషలేము ప్రజలు కావచ్చు, యూదా పట్టణాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, చాలామంది దేవుని మందిరానికి వచ్చారు. దేవుని మందిరానికి వచ్చేసారు. దేవుని సహాయం కోరుకుందాం, దేవుని యొక్క విచారణ చేద్దాం అని. చూడండి, నేను చెప్పే అంశాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పోరాటాల్లో మనకు ఉపయోగపడే కొన్ని ఆయుధాలు చెప్తున్నా. ఒక శక్తివంతమైన ఆయుధం దేవుని స్తుతించడమే. అలాగే కొన్ని ఆయుధాలు ఉన్నాయి. అదేంటంటే, ఈ రీతిగా మందిరంలో కూడుకున్న తర్వాత యెహోషాపాతు రాజు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. సో నీ పోరాటాల్లో నీకు ఉపయోగపడే మొదటి ఆయుధం ప్రార్థన. ప్రార్థించటం స్టార్ట్ చేశాడు. ఏం ప్రార్థనలో ఎట్లా తెలుసా? చాలా జాగ్రత్తగా యెహోషాపాతు రాజు ప్రార్థనలో, అయా నువ్వు పరాక్రమం గలవాడివయ్యా, బహుపరాక్రమం గలవాడివి, నువ్వు బాహుబలం కలిగినటువంటి వాడు, నిన్ను ఎదిరించేవాడు ఎవరు లేరు, అన్యజనుల రాజ్యంలో ఏలేవాడు నువ్వు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడి గురించి, ఆయన శక్తిని గురించి మొదట ప్రార్థనలో గుర్తు చేస్తున్నాడు. తర్వాత అయ్యా మాకు ఇదిగో ఇక్కడ ఈ దేశంలో ఉన్న కనాన్ దేశంలో ఉన్న జనాలందరినీ ఎలగొట్టి మాకు ఈ దేశాన్ని ఇచ్చావు, అంటే అబ్రహాం సంతతి వారికి ఈ దేశాన్ని ఇచ్చావు అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. మాకు ఏం చేసావో అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మాకు దేశాన్ని ఇచ్చావు, మాకు ఒక అద్భుతమైన మందిరాన్ని ఇచ్చావు. ఎప్పుడైతే సొలొమోను ఆ మందిరాన్ని ప్రతిష్ఠించే సమయంలో దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. మీరు ఎప్పుడైతే యుద్ధం వచ్చినా, కీడు వచ్చినా, ఏమొచ్చినా కానీ మీరు ఈ మందిరం ఎదుట, నా ఎదుట మీరు ప్రార్థన చేస్తే నేను ఆలకించి మిమ్మల్ని రక్షిస్తాను. మందిరంలో కూడి ప్రార్థించడం ఎంత శక్తివంతమైందో అది దేవుని మనసు. దయచేసి గమనించండి, అది ఇప్పటికీ వ్యాలిడిటీ ఉంది. ఇప్పటికీ అది అంగీకార యోగ్యమైనటువంటి అంశం. మందిరంలో సహవిశ్వాసులతో కలిసి ప్రార్థించటం అనేది చాలా శక్తివంతమైంది. దాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు శుక్రవారం అయినా ఆదివారం అయినా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని షమ్మాలో ప్రార్థిస్తూ ఉన్నాం. శక్తివంతమైంది. దేవుడు ఒక వాగ్దానం చేశాడు సొలొమోనుకి, జనాలకి, మీకు ఏ కష్టం వచ్చినా మందిరానికి వచ్చి ప్రార్థించండి, మందిరం ఎదుట నా ఎదుట ప్రార్థించండి, నేను అంగీకరించి నేను జవాబిస్తా, మిమ్మల్ని రక్షిస్తా అని చెప్పాడు. అది గుర్తు చేస్తున్నాడు యెహోషాపాతు. మాకు దేశాన్ని ఇచ్చావు, మాకు మందిరాన్ని ఇచ్చావు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? మేము ఐగుప్తులోంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని నువ్వు ఆ మోయాబీయులతో, అమ్మోనీయులతో యుద్ధం చేయనీయలే. ఎందుకు? వాళ్ళు లోతు సంతానం. అందుకనే ఇశ్రాయేల్ని ఈ మోయాబీలతో, అమ్మోనీయులతో యుద్ధం చేయనీయలే. అలాగే షేయిరు మన్యవాసులతో కూడా నువ్వు యుద్ధం చేయనీయలే. వాళ్ళు ఎందుకు? ఏశావు సంతతి వాళ్ళు. అందుకనే యుద్ధం చేయనీయలే. అందుకనే మేము వాళ్ళని తోలివేయకుండా మా పాటికి మేము వెళ్ళిపోయి మా స్వాస్థ్యంలో ఉండిపోయాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? మా స్వాస్థ్యం, నువ్వు మాకు అనుగ్రహించే స్వాస్థ్యం నుంచి మమ్మల్ని ఎలగొట్టడానికి వచ్చారయ్యా. ప్రార్థన, ఎంత చక్కని ప్రార్థన. చివరిగా 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 12వ వచనంలో చక్కని ప్రార్థన డైరెక్ట్గా చెప్తున్నాడు. అయ్యా, మాతో పోరాటానికి వచ్చిన గొప్ప సైన్యంతో మేము పోరాడటానికి, యుద్ధం చేయటానికి మాకు శక్తి చాలదయ్యా. ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావటంలా. రెండవది, మూడవది, నువ్వే మాకు దిక్కు. అంత చక్కని ప్రార్థన, 3 ముక్కల ప్రార్థన. అయ్యా మాకు శక్తి చాలదు, వీళ్ళలో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. నీ ప్రార్థనలో కూడా ఇవి ఉండేలా చూసుకో. నీ పోరాటాల్లో
నేను ఈ సమస్యను ఎదుర్కోవటం, ఈ కష్టాన్ని ఎదుర్కోవడం నాకు శక్తి చాలయ్యా చెప్పేసే దేవుడు. నీ శక్తి ద్వారా అన్నీ జయించలేదు, అన్నీ జయించలేదు. కాబట్టి నా శక్తి చాలయ్యా చెప్పేసేయి. అలాగే నాకు ఏం చేయాలో అర్థం కావట్లే, ఏం చేయాలో నాకు తోచట్లే. మూడవది, నీవే మాకు దిక్కు, నువ్వు తప్ప ఇంకెవరు దిక్కులేరా. ఎంత శ్రేష్టమైన ప్రార్థన చేశాడు. మొదటిది, నీ పోరాటాలు ఉపయోగపడే ఆయుధాలు ఒకటి ప్రార్థన, రెండోది విశ్వాసం. దేవుని వాగ్దానాల్ని విశ్వసిస్తున్నారు. అయ్యా ఈ మందిరం ఎదుట నీ ఎదుట ప్రార్థన చేస్తే వింటావని చెప్పావుగా, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము నమ్ముతున్నాం, నీ వాగ్దానాల్ని నమ్ముతున్నాం. రెండో అంశం విశ్వాసం. ఆ తర్వాత ఏమైంది, దేవుడు అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, లేవీయుడు, యెహజీయేలు అని. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చాడు. వెంటనే అతడు చెప్తున్నాడు అందరికీ దేవుని మాటలు. దేవుని ఆత్మ అతని మీదకి రాగా యెహజీయేలు ఏం చెప్తున్నట్టే, అందరూ వినండి అయ్యా ప్రజలారా, యెహోషాపాతు రాజు విను. అదేంటంటే, మీరు జడియకుడి, ఆ గొప్ప సైన్యం చూసి భయపడకుడి, జడియకుడి. మొదట చేయవలసిన అంశం అది. నేను మరి ఒకసారి చెప్తున్నా, నువ్వు ఎదుర్కొంటున్న నీ కష్టం, నీ పోరాటం, నీ సవాలు నీ మనస్సును డిస్టర్బ్ చేయకూడదు. నీ మనస్సు డిస్టర్బ్ అయిందా, నువ్వు సగం కృంగిపోయినావు, సగం ఓడిపోయినట్టే లెక్క. నీ మనసు కృంగి, అరే ఎందుకు భయపడతావు, ఎందుకు చేడుతావు? చెప్పానుగా, నీ ముందు ఏమన్నా నీ వెనకాల దేవుడు ఉన్నాడు, అది గుర్తుపెట్టుకో. ఆయన ఉన్నప్పుడు నీకేంది బాధ, ఎందుకు భయపడాలా? ఆయన చూసుకుంటాడు. ఆ ఓడిపోవడమా గెలవడమా అనేది ఆయన ఇష్టం, ఆయనకు వదిలేయి, ఆయన చూసుకుంటాడు. ఏది నీకు మంచిదో చేస్తాడు. ఆయన దృష్టికి నీకు ఏది ఇవ్వాలని న్యాయం అనిపిస్తుందో అది ఇచ్చేస్తాడు. అరే భయపడద్దు భయ్ అన్నట్టు. అర్థమైందా? దయచేసి గమనించండి. నేను ఏదో ఒకరోజు దీని గురించి మాత్రమే మాట్లాడతా. మానసిక స్ట్రెంగ్త్ ఎట్టా వస్తుంది పోరాటాల్లో, యుద్ధాల్లో, సవాళ్ళల్లో. ఫస్ట్ దేవుడు చెప్పిన మాట, మీరు భయపడకుడి జడియకుడి, 2 సార్లు ఉంది రాయబడిన ఆ వాక్య భాగంలో. భయపడకుడి జడియకుడి. తర్వాత చక్కని మాట 15వ వచనంలో, ఈ యుద్ధం మీది కాదు, దేవుడే జరిగించు. ఇది అద్భుతమైన విషయం. ఇది మీది కాదు, పోరాటం మీది కాదు, ఈ సవాలు మీది కాదు, దేవుడు జరిగిస్తాడు, దేవుడు జరిగిస్తాడు. ఎంతమంది మనం అనుకుంటున్నాం, అయ్యా నాకు వచ్చిన కష్టం, ఆ కష్టంలో నా తరపున నువ్వే పోరాడతావు, ఈ యుద్ధం నాది కాదు నీది. దావీదు కూడా అదే చెప్పాడుగా, గొలియాతుని ఎదుర్కొనే క్రమంలో యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఇక్కడ కూడా అదే మాట, చక్కని మాట దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటే, ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. ఎన్నిసార్లు అనుకున్నాం, నాకు ఉద్యోగం వచ్చేది నా సమస్య కాదు, దేవుందే, దేవుడే తీరుస్తాడు. నేను ఎదుర్కొంటున్న ఈ సమస్యలో, ఈ యుద్ధంలో ఆయనే నాకు విజయాన్ని ఇస్తాడు. యుద్ధం నాది కాదు. ఈరోజు అనుకో, బలం పొందుకో, ప్రోత్సాహపడు, యుద్ధం నాది కాదు, దేవుడు జరిగిస్తాడు. చక్కని మాట. ఒకసారి మీ బైబిల్ తీయండి, చదువుకుందాం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 15వ వచనం. యెరూషలేము కాపురస్తురాల యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునికి మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించింది. ఇది అద్భుతమైనటువంటి మాట. ఈరోజు దేవుడు మీకు ఇచ్చేటువంటి వాగ్దానం కూడా ఇది. యుద్ధం మీది కాదండి, నీ పోరాటం నీది కాదు, నీ సవాల్ నీది కాదు, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటం నీది కాదు, నీ తరపున దేవుడు జరిగిస్తాడు. అద్భుతమైన మాట. తర్వాత ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు తెలుసా? టైం చెప్తున్నాడు, యుద్ధానికి పోవాల్సిన టైం చెప్తున్నాడు. రేపొండి యుద్ధ వ్యూహం చెప్తున్నాడు. వాళ్ళు ఈ మార్గంలో వస్తారు, మీరు ఇక్కడ వీళ్ళని కలుసుకో అంటారు. మళ్ళీ యుద్ధ వ్యూహం ఆయన రచిస్తున్నాడు. మళ్ళీ అద్భుతమైన అంశం ఏంటి అంటే, మీరేం చేయాలో తెలుసా? మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి చాలు. మీరు యుద్ధం చేయని అవసరంలా, పోరాడని అవసరంలా, మీరు పోరాడని అవసరంలా. యుద్ధ పంక్తులు తీర్చి, అంటే యుద్ధానికి రెడీ అయ్యి పంక్తులుగా తీర్చి, మీరు పోరాడకుండా ఊరకని నిల్చుండి చూడండి, మీతో కూడా దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేసి ఆయన ఇచ్చే రక్షణని మీరు కళ్ళారా చూసేలా చేస్తాడు. అద్భుతమైన విషయం. రేపు వెళ్ళండి, మీరు పోరాడిన అవసరంలే.
అద్భుతమైన విషయం. ఈ మాటలు చెప్పిన తర్వాత మళ్ళీ నమ్ముతున్నారు ఈ మాటల్ని. మొదట దేవుని వాగ్దానాన్ని నమ్మారు, ఆ తర్వాత దేవుడు యెహజీయేలు ద్వారా చెప్పిన మాటల్ని నమ్మారు. విశ్వాసం అనేది రెండో ఆయుధం మన పోరాటాలు, మనకు శక్తివంతమైన ఆయుధాలు. ఆ తర్వాత ఏం చేశారు? యెహోషాపాతు సాష్టాంగపడ్డాడు, ప్రజలందరూ సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశారు. అక్కడున్న లేవీయులు కొంతమంది 19వ వచనం, కహాతీయుల సంతతి వారును కోరహీల సంతతి వారాగు లేవీలు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. దేవుని స్తుతించడానికి మొదలుపెట్టారు. ఇది శక్తివంతమైన ఆయుధం. దయచేసి పోరాటాల్లో, ముఖ్యంగా నేను చెప్పేది, పోరాటాల్లో ప్రార్థన ఒక ఆయుధం, విశ్వాసం ఒక ఆయుధం, కానీ శక్తివంతమైన ఆయుధం స్తుతించటం. చాలా శక్తివంతమైన ఆయుధం స్తుతించటం. దయచేసి గమనించండి, వీళ్ళు 4 సార్లు స్తుతించారండి. 4 సార్లు స్తుతించారు ఇశ్రాయేల్. మనం నేర్చుకునే పాఠం. వారు యుద్ధాన్ని ఎలా గెలిచారు, పోరాటాన్ని ఎలా గెలిచారు, ఆ సవాల్ని ఎలా ఎదుర్కొన్నారు? స్తుతించడం ద్వారా. ఎన్నిసార్లు స్తుతించారు? ఒకసారి ప్రార్థించారు, 2 సార్లు విశ్వసించారు, కానీ 4 సార్లు స్తుతించారు. 4 సార్లు స్తుతించారు. యుద్ధానికి రేపు పోతారు అంటే ఇప్పుడు స్తుతిస్తున్నారా? ఇప్పుడు స్తుతిస్తున్నారు. యుద్ధానికి ముందు స్తుతించారు, యుద్ధంలో పోయినప్పుడు స్తుతించారు, యుద్ధంలో ఉన్నప్పుడు స్తుతించారు. ఏం జరిగింది? ఆ మరుసటి రోజు యుద్ధ పంక్తులుగా తీర్చినటువంటి సైన్యాన్ని పెట్టి వారికంటే ముందుగా దేవుని స్తుతించడానికి గాయకుల్ని ఏర్పరిచి, వాళ్ళు కూడా పరిశుద్ధాలంకారములు, మామూలుగా గాయకులు దేవుని మందిరంలో స్తుతించే క్రమములో వాళ్ళు ఒక విధమైనటువంటి దేవుని గౌరవించడానికి ఒక వస్త్రధారణ, దాని పరిశుద్ధాలంకారములు అంటారు. ఒక వస్త్రధారణ ధరించి, ఆ పరిశుద్ధాలంకారం ధరించి వాళ్ళు ఎప్పుడు కూడా మందిరంలో దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఆయన గురించి పాడుతూ ఉంటారు కీర్తనలు. కాబట్టి ఈ గాయకుల్ని ఏర్పరిచాడు యెహోషాపాతు రాజు. యుద్ధానికి సిద్ధపడిన పంక్తులుగా రెడీ అయ్యి పంక్తులుగా తీర్చిన సైనికుల కంటే ముందరగా గాయకుల్ని ఏర్పరిచాడు. వాళ్ళు పరిశుద్ధాలంకారం ధరించుకొని సైనికుల కంటే ముందు నడుచుకుంటూ పోయి యెహోవా కృప నిరంతరముండు ఆయన స్తుతించడానికి, స్తోత్రం చేయటానికి గాయకుల్ని ఏర్పరిచాడు. గాయకుల్ని ఏర్పరిచాడు. కాబట్టి రెండవ అంశం, యుద్ధానికి ముందు రోజు దేవుని స్తుతించారు, గొప్ప శబ్దంతో దేవుని స్తుతించిరని రాయబడింది అక్కడ. ఇప్పుడు యుద్ధంలో దేవుని స్తుతిస్తున్నారు. రెండవది, యుద్ధంలో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఏమని రాయబడింది 22వ వచనంలో? వారు పాడుటకును స్తుతించుటకు మొదలుపెట్టగా. వారు పాడుటకును స్తుతించుటకు మొదలుపెట్టగా. సో ఎప్పుడైతే వాళ్ళు స్తుతించటం ప్రారంభించారో, గాయకులు పాడటం ప్రారంభించారు, దేవుడు తన పని ప్రారంభించాడు. మొట్టమొదట ఏం చేశాడు? మోయాబీయులు అమ్మోనీయులు కలిసి వాళ్ళిద్దరిని ఏకమైలా చేసి ఆ షేరు మన్యవాసాల్ని చంపించేశాడు. తర్వాత ఇంకో కన్ఫ్యూజన్ పెట్టాడు వాళ్ళకి. దేవుడు అవసరమైతే గందరగోళాన్ని సృష్టించేవాడు. తన బిడ్డలకి విజయాన్ని ఇవ్వటానికి, తన బిడ్డల్ని గందరగోళం నుంచి బయటపడేయటానికి శత్రువులకి గందరగోళం సృష్టించేవాడు మన దేవుడు. గందరగోళం. దయచేసి గమనించండి. ఏ మనిషి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఏ అధికారి నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని ఒక కన్ఫ్యూషన్ స్టేట్లోకి తీసుకొని పోగలడు. వాళ్ళు ఏం చేయాలో అనేది మర్చిపోతారు, నీకు ఏం చేయాలో అది మర్చిపోతారు. ఇంతవరకు నీకు చేశారు, నేను ఇబ్బంది పెట్టారు, నిన్ను కష్టపెట్టారు. మన దేవుడు నీ గందరగోళం నుంచి తొలగించడానికి శత్రువులకి గందరగోళాన్ని సృష్టించేవాడు. దయచేసి అలాంటి శక్తి ఉన్నవాడు మన దేవుడు. దయచేసి అది క్లెయిమ్ చేయి ఈరోజు. దేవా, ఫలానా వ్యక్తి, ఫలానా మనిషి నాకు గందరగోళం సృష్టిస్తున్నాడు, నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నాడు, వాళ్ళని గందరగోళానికి గురి చేయయ్యా, వాళ్ళ ఇబ్బంది నాకు లేకుండా చేయయ్యా. నీ శక్తి నాకు అర్థమైంది. నువ్వు గందరగోళం సృష్టించేవాడు. అవసరం అయితే నా గందరగోళం నుంచి బయటపడేయటానికి. దయచేసి గమనించండి. ఒక కన్ఫ్యూషన్. మొదటేం వీళ్ళిద్దరు కలిసి అవతల వేసేసారు, షేరు మన్య వాళ్ళని చంపేశారు. తర్వాత ఏమైంది? వీళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవడం స్టార్ట్ చేశారు. ఒక కన్ఫ్యూజన్ పెట్టేశాడు, ఒక గందరగోళం పెట్టాడు. ఆ గందరగోళం ఆ వాతావరణంలో ఒకరినొకరు చంపుకోవడం స్టార్ట్ చేశారు. కొంతసేపటికి వీళ్ళు వచ్చేసారు. ఎవరు? యూదా వాళ్ళు. యెహోషాపాతు వచ్చేసాడు. వాళ్ళు వచ్చి చూస్తే అందరు చచ్చిపోయి నేల మీద పడి ఉన్నారు. ఆ గందరగోళం, దేవుడు ఇచ్చిన గందరగోళం, కన్ఫ్యూజన్ ఎంత గొప్పది అంటే
ఒక్కడు కూడా బతకలేదంట, ఒక్కడు కూడా తప్పించుకోవాలి. ఒకరినొకరు చంపుకున్నారు, అందరు చచ్చిపోయారు, ఒక్కడు మిగల్లే. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. తర్వాత ఏం చేశారు? వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులు తీసుకుందామని దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చినప్పుడు విస్తారమైన ధనం, ప్రశస్తమైన నగలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక తీసుకోవడం ప్రారంభిస్తే ఒకరోజు సరిపోలే, 2 రోజులు సరిపోలే, 3 రోజులు పట్టింది. ఆ కొల్ల సొమ్ము, వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మునంతా కూడా తాము తీసుకోపోగలిగిన దానికంటే ఎక్కువ తీసుకోపోవడానికి వాళ్ళు రెడీ అయినప్పటికీ, తీసుకున్నప్పటికీ అది 3 రోజులు పట్టింది వాళ్ళకి. తర్వాత 4వ రోజు ఒక లోయలో వాళ్ళు కూడారు. అక్కడ మళ్ళీ ఏం చేశారు? దేవుని స్తుతించారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దయచేసి గమనించింది. మూడోసారి యుద్ధానికి ముందు స్తుతించారు, యుద్ధంలో స్తుతించారు, యుద్ధం అయిన తర్వాత ఆ బెరాకా లోయలో సమకూడి స్తుతించారు. అందుకనే దానికి బెరాకా లోయ అని పేరు. బెరాకా లోయ అంటే స్తుతి అని అర్థం. బెరాకా లోయలో సమకూడి స్తుతించారు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. తర్వాత ఏమైంది? దేవుడు మనకి ఎంత విజయాన్ని ఇచ్చాడు, మనల్ని ఆనందపరిచాడు. యెరూషలేముకి ఉత్సవంతో సాగిపోదామని అందరూ యెరూషలేముకి ఉత్సవంతో వచ్చారు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరానికి వెళ్ళిపోదాం, దేవుని మందిరంలో ప్రార్థన చేశాం కదా, ఇప్పుడు దేవుని మందిరంలో సమకూడి స్తుతిద్దాం. సో దేవుని మందిరానికి స్వరమండలములు, బూరలు ఊదుకుంటూ స్వరమండలు, తర్వాత సితారను వాయిస్తూ వచ్చారు. వచ్చి అక్కడ స్తుతించారు దేవుని. 28వ వచనంలో అక్కడ స్తుతించారు. 26వ వచనంలో బెరాకాలో స్తుతించారు. 21, 22లో యుద్ధంలో స్తుతించారు. 19వ వచనంలో యుద్ధానికంటే ముందు స్తుతించారు. స్తుతి అనేది ఎన్నిసార్లు కనపడింది? 4 సార్లు కనపడింది. దయచేసి గమనించండి. యుద్ధానికి ముందు, యుద్ధంలో, యుద్ధమైన తర్వాత 4వ రోజు, ఆ తర్వాత దేవుని మందిరంలో సమకూడి దేవుని స్తుతించారు. కాబట్టి దయచేసి గమనించండి. ఈ మొత్తం పోరాటంలో, ఈ గొప్ప సవాళ్ళు 3 పెద్ద సైన్యం, గొప్ప సైన్యం. ఆ సవాళ్ళలో, ఆ పోరాటాల్లో దేవుని స్తుతించడం అనేది చేశారు. వాళ్ళు ప్రార్థించారు, అదొక ఆయుధం. విశ్వసించారు, అదొక ఆయుధం. కానీ దానికంటే, వీటన్నిటికంటే ముఖ్యంగా పోరాటాల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా శ్రమలో ఉన్నప్పుడు, ముఖ్యంగా శారీరక ఇబ్బందులు ఉన్నప్పుడు, మానసిక ఇబ్బందులు ఉన్నప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు అతిశక్తివంతమైన ఆయుధం దేవుని స్తుతించటం. దేవుని స్తుతించటం. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఇశ్రాయేల్ ద్వారా మనం నేర్చుకునే పాఠం అది. దేవుని స్తుతించు. 4 సార్లు దేవుని స్తుతించారు యుద్ధంలో. అందుకని అద్భుతమైన విషయం వచ్చింది. చివరిగా నేను ఇంకొక భక్తుని గురించి చెప్తాను, ఊరికని చెప్పి నేను ముగిస్తాను. 42వ కీర్తన రాసిన రచయిత కోరహు కుమారులు రచించినది అని చెప్తారు. సో కోరహు కుమారులు అయి ఉండొచ్చు అని అనుకుందాం. లేవీడు, ఎందుకంటే కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఆ కోరహు కుమారులందరూ కూడా గాయకులు, వాళ్ళు పాడేవాళ్ళు, పాడటానికి కీర్తనలు ఇచ్చారు అనేది చెప్పుకుంటూ వస్తారు. ఎంతవరకు నిజం ఉందో మనకైతే తెలియదు, కానీ మనకు మాత్రం బైబిల్లో రాసినట్టుగా కోరహు కుమారులు రచించినది అని రాయబడింది. కాబట్టి ఆ 42 కీర్తన పైగా శీర్షికలో మనం దాన్నే నమ్ముదాం. కనుక కోరహు కుమారులకు సంబంధించిన ఒక లేవీయుడు, కోరహు కుమారులకు సంబంధించిన ఒక లేవీయుడు అతను రచించాడు. దయచేసి గమనించండి. అతడు ఏమైంది అంటే, అతడు అన్యదేశంలో ఉన్నాడు. అతడు ఎక్కువ ఏ పని చేస్తుంటాడంటే, ఆ అన్యదేశంలో ఉన్న యూదులు ఆయా పండుగలకి వాళ్ళు యెరూషలేముకి రావాల్సిందే, ఖచ్చితంగా రావాలి. యెరూషలేముకి వచ్చి దేవుని మందిరాన్ని దర్శించాల్సిందే. సో ఆయా పండుగల్లో ఈ యూదులందరినీ తీసుకొని యెరూషలేము మందిరానికి వచ్చేవాడు. మందిరానికి వచ్చి దేవుని స్తుతించేవాడు. వాళ్ళందరితో కలిసి పాడేవాడు, స్తుతించేవాడు. యాత్రలో పాటలు, మందిరంలో పాటలు, దేవుని స్తుతించడం అనేది ఉండేది. కానీ అన్య దేశంలో శత్రువు అతను బాగా ఇబ్బంది పెట్టారు. కన్నీళ్ళు వచ్చాయి, దుఃఖకాంతుడు అంటాడు. వాళ్ళందరూ ఊకే సతాయిస్తున్నారు నన్ను. ఆ అన్యులందరూ కూడా, నీ దేవుడు ఏమయ్యాడు. సో మొత్తం మీద కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని కరువుతో పోల్చాడు, ఆ కష్టాన్ని వాలలతో పోల్చాడు, జలప్రవాహంతో పోల్చాడు, తనకు వచ్చిన కష్టాల్ని. ఏది ఏమైనా ఏమంటాడు తెలుసా? ఒక్క మాట చదువుకుందాం. కీర్తన 42 5వ వచనం అదే రిపీట్ అయింది 11వ వచనంలో కూడా. నా ప్రాణమా ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త అని నా దేవుడని చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయన్ని స్తుతించేదను. నేను కురిగిపోయి ఉన్నా, నేను కూలిపోయి ఉన్నా, నేను తొందరపడుతూ ఉన్నా, నా మనసులో తొందరలు ఉన్నాయి, నా మనసులో అలజడి ఉంది. వీటన్నిటి మధ్యలో నేనేం చేస్తున్నా? నా దేవుడు ఆయనే అని
నా రక్షణకర్త ఆయనేనని, ఆయనే నా ఆశ్రయదుర్గమని నేను చెప్పుకుంటూ నేను ఇంకనూ ఆయనే స్తుతిస్తున్నా. స్తుతించడం ప్రారంభించాడు. దయచేసి గమనించండి, బాధలో, కష్టంలో, శ్రమలో ఉన్నప్పుడు స్తుతి అనేది ఎంత శక్తివంతమైందో 42:5 చూస్తాం, 42:11 చూస్తాం, 43:5 చూస్తాం, 43 కూడా. యాక్చువల్గా హీబ్రూ లేఖనాల్లో ఈ 42, 43 కీర్తన అంతా ఒకే కీర్తనగా ఉంది. కాబట్టి ఒకే రచయిత రాశాడు కూడా, ఒకే సందర్భంలో రాశాడు. కాబట్టి అన్నిట్లో కూడా అదే ఉంది. 42:5, 42:11, 43:5 కూడా నేను స్తుతించదను. నా ప్రాణం కృంగిపోయింది, నేను కృంగిపోయి ఉన్నా, అలజడి కింద ఉన్నా. నేను 42వ కీర్తన అంతా ఇంటికి పోతే చదవండి. శత్రువుల బాధ ఎక్కువ ఉంది, రాత్రిళ్ళు అన్నపానములు లేవు, నాకు కన్నీళ్ళు అన్నపానములై అని చెప్పుకుంటూ వచ్చాడు. నేను దుఃఖక్రాంతుడై ఉన్నా, హేళనకు గురి అవుతున్నా. వీటన్నిటి మధ్య నేను స్తుతిస్తున్నా. నా ప్రాణం కృంగిపోయింది, ఆయన స్తుతిస్తాను. అలజడి ఉంది, తొందరపడుతుంది నా ప్రాణం, ఆయన స్తుతిస్తాను. నీ తొందరలో, నీ పోరాటాల్లో, నీ యుద్ధాల్లో, నీ సవాళ్ళ మధ్య దేవుని స్తుతించడం అనేది అదొక శక్తివంతమైన ఆయుధం. నీ మనసు నెమ్మదిపరుస్తుంది, నిమ్మళపరుస్తుంది. సమాధానంతో నువ్వు దాన్ని ఎదుర్కొనేలా, నీ కష్టాన్ని, పోరాటాన్ని ఎదుర్కొనేలా, విజయాన్ని పొందుకునేలా దేవుని స్తుతి అనేది నీకు సహాయం చేస్తుంది. కాబట్టి స్తుతించు. ప్రార్థన చేసుకుందాం.